మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా అగ్రశ్రేణి యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్లో నావికుల మానసిక ఆందోళనలు, నిత్యావసరాల కొరత తీవ్ర కలకలం రేపుతున్నాయి. పలువురు అమెరికా నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారనే వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అబ్రహం లింకన్కు బదులుగా పసిఫిక్ సముద్రంలో ఉన్న మరో భారీ యుద్ధ నౌక యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ను అమెరికా మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. ఇరాన్తో యుద్ధంలో అమెరికా కార్యకలాపాలకు మద్దతుగా వెళ్లిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధనౌకలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అబ్రహాం లింకన్లో 5,000 మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నవంబర్ 21న శాన్ డియాగో నుంచి బయలుదేరిన ఈ నౌక ఎన్నడూ లేని విధంగా 260 రోజులకు పైగా పోర్టుకు రాకుండా సముద్రంలోనే ఉండిపోయింది. యుద్ధ వాతావరణం కారణంగా మిడిల్ ఈస్ట్లో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో నౌకలో ఆహారం, మంచినీటి కొరత, అపరిశుభ్ర మరుగుదొడ్లు నావికులను కుంగదీస్తున్నాయి. దాంతో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ నౌకలోని అమెరికా నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారని అమెరికా పత్రిక మిలిటరీ టైమ్స్ కథనం పేర్కొంది. సుదీర్ఘకాలం కుటుంబాలకు దూరంగా కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తించడం వల్ల నావికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారనే వార్తలు కలవరపెడుతున్నాయి. తమ వారిని మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో తెలియని గందరగోళం నావికులు సముద్రంలో దూకడానికి కారణమై ఉంటుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 6 నావికులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ కథనాలను అమెరికా నేవీ అధికారులు తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై డెమోక్రాటిక్ చట్టసభ సభ్యులు అమెరికా రక్షణ శాఖను నిలదీస్తున్నారు. నావికుల భద్రతపై జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ ఆరోపణలను ఖండించారు. నౌకలోని పరిస్థితులపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ రేవులపై దిగ్బంధనాన్ని అమెరికా నిరవధికంగా కొనసాగించగలదని హెగ్సెత్ తెలిపారు. మరోవైపు అబ్రహాం లింకన్కు బదులుగా యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ యుద్ధ నౌక గత వారం వియత్నాంలోని డానాంగ్ పోర్టు నుంచి బయలుదేరింది. ప్రస్తుతం సింగపూరు జలసంధి మీదుగా మలక్కా జలసంధిలోకి ప్రవేశించిన ఈ నౌక హిందూ మహాసముద్రం ద్వారా మధ్యప్రాచ్యానికి చేరుకోనుంది. అయితే ఈ బదిలీ వల్ల కొంతకాలం పాటు పసిఫిక్ ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకల ఉనికి లేకుండా పోతుంది.